నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు దళిత బంధు సెగ, పదవికి రాజీనామా చేయాలంటూ దళితుల సంఘాలు ధర్నా. ఇంద్రవెల్లిలో ఈ నెల 9న దళిత గిరిజన దండోరా బహిరంగ సభ, ఏర్పాట్లను పరిశీలించిన సీతక్క దళితులంతా తరలి రావాలని పిలుపు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ, పనికి తగ్గ వేతనాలు లేవంటూ కార్మికులు ఆవేదన. చిత్తూరు జిల్లా ఆనందగిరిలో ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి. లాల్ దర్వాజా బోనాల్లో పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన గవర్నర్ దంపతులు. డీటెయిల్స్ చూస్తే, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ కోదాడలో దళిత సంఘాలు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీకి దిగారు. రాజీనామా చేయడం ద్వారా తాము దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతామని ఆందోళన చేపట్టారు. దళిత సంఘాలకు సంఘీభావంగా బీజేపీ నేతల ర్యాలీలో పాల్గొన్నారు. కోదాడ పట్టణ పోలీసులు వారిని అడ్డుకున్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు దళిత సంఘ నేతలతో పాటు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అని చెప్పేసి దళిత సోదరులందరినీ కూడా మోసం చేసిండు. దళితులంటే ఈ యొక్క కేసీఆర్కి చిన్న చూపు. ఈ కేసీఆర్ గారికి దళిత సోదరులు ఎప్పుడు గుర్తుకొస్తారంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక ఎక్కడైతే వస్తుందో, ఉప ఎన్నిక వచ్చిన చోట దళితులందరూ కూడా వారికి గుర్తుకొస్తారు. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు, మరి మేము తెలంగాణ ముఖద్వారం, మాది కోదాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మరి మా కాన్స్టిట్యున్సీలో కూడా వేల సంఖ్యలో దళితులు ఉన్నారు. మరి మా ప్రాంతం వాళ్ళకు కూడా దళిత బంధు కావాలి. మా ప్రాంతం దళిత సోదరులందరికీ కూడా ఇంటికో ఉద్యోగం కావాలి. మా ప్రాంతం దళిత సోదరులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కావాలి. మా ప్రాంత దళిత సోదరులే ఈ తెలంగాణ సీఎం కావాలి. మరి ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ మీ దృష్టికి పోవాలంటే, మీ దృష్టిలో ఉప ఎన్నిక రావాలి. ఉప ఎన్నిక రావాలంటే కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారికి దండం పెట్టి చెప్తున్నా, అయ్యా దయించి కోదాడ దళిత సోదరుల్ని మనసులో పెట్టుకొని మీరు కూడా రాజీనామా చేస్తే మీ యొక్క కేసీఆర్కి నిద్ర ఎత్తాడు, కనుయిప్పు వస్తుంది, తాగింది దిగుతుంది. మళ్ళీ ఒకసారి ఉప ఎన్నిక రావాలి. మళ్ళీ కోదాడ అసెంబ్లీలో కూడా ఉప ఎన్నిక రావాలి. ఇక్కడ ఉన్న దళిత సోదరులందరూ కూడా ఏసీ బస్సులు హైదరాబాద్ పోయి మీతో కూర్చొని భోజనాలు చేయాలి. ఇదే కోదాడ అసెంబ్లీ అందరికీ కూడా దళిత బంధు కానీ, 3 ఎకరాల భూమి కానీ, దళిత సీఎం కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ వర్తించాలి. కోదాడ ఎమ్మెల్యే గారికి మళ్ళొక్కసారి దండం పెట్టి చెప్తున్నానన్న, మీరు స్వార్థం కోసం కాకుండా దళిత సోదరుల కోసం, దళితుల కోసం మీరు రాజీనామా చేయండి. ఇక్కడ ఉప ఎన్నిక వచ్చిద్ది, మళ్ళీ దళిత బంధు కోదాడకు వచ్చిద్ది. కోదాడలో దళిత బంధు రావాలి. అప్పుడే ఈ యొక్క దళిత సోదరులకు న్యాయం జరిగిద్ది. దళిత సోదరుల తరపున వరుస బెలంగిరాజు ఉన్నారు. వారికి ఏ అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్ కేసీఆర్ చెప్తున్నా, దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. దళితులకు న్యాయం జరిగేంత వరకు కూడా వరుస బెలంగిరాజు దళిత సోదరుల సమక్షంలో, దళిత సంఘాల సమక్షంలో ఈ యొక్క కోదాడలో ఏదైతే కోదాడ దళిత సోదరులు ఉన్నారో వారికి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ పక్షాన వరుస బెలంగిరాజు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈ నెల 9న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత గిరిజన దండోరా బహిరంగ సభను విజయవంతం చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇంద్రవెల్లిలో బహిరంగ సభ ఏర్పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చలేదని విమర్శించారు. ఇంద్రవెల్లిలో నిర్వహించే సభకు దళితులు, ఆదివాసీలు తరలి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో కలిసి కేస్లాపూర్ నాగబాద్ దేవతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేస్లాపూర్ సర్పంచ్ మేస్రం రేణుకా నాగనాథ్, ఆలయ పీఠాధిపతి మేస్రం వెంకట్రావు ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. తదనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ బందీఖానగా ఉంటే ఈ జాతిని ఏకతాటి మీద తీసుకొచ్చి విడివిడి రాజ్యాలుగా, విడివిడి ప్రాంతాలుగా, కులము, మతము, ప్రాంతాల పేరుతో విడిపోయి ఉన్నటువంటి భారతదేశాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి బానిస సంఖ్యలను తెచ్చడం కోసం మరి గాంధీ గారు జాతీయోద్యమాన్ని నడుపుతున్న క్రమంలోనే క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా ఆగస్టు 9వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. ఆ ఉద్యమం తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాల నుంచి పారిపోతూ మన దేశాన్ని మనకిచ్చిపోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఈ జిల్లా కాడికి వస్తే గిరిజనులు, ఆదివాసులు చెప్పుకునేటువంటి ముఖ్యమైనటువంటి పోరాటం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం జల్ జంగిల్ జమీన్ కోసం. ఆ రోజు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా, షావుకారులకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరి వ్యతిరేకంగా ఈ ప్రాంతం ఆదిలాబాద్ బిడ్డ మరి ఉద్యమాల గడ్డ నుంచి ఎదిగి వచ్చినటువంటి కుమరం భీం గారు పుట్టినటువంటి గడ్డ. ఆ రోజు కూడా భూమి కోసమే పోరాటాలు జరిగినాయి. తర్వాత ఇంద్రవెల్లి పోరాటమైనా కూడా భూమి మీద హక్కుల కోసమే పోరాటాలు జరిగినాయి. తర్వాత మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ కూడా ఆంధ్ర నుంచి విముక్తి కోసం కూడా అనేక మంది ఇక్కడ నుంచి బిడ్డలు పోరాటం చేస్తే సోనియా గాంధీ గారు అర్థం చేసుకొని ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇక్కడ ఐటీడీఎల్ కానీ, రిజర్వేషన్స్ కానీ, 5th షెడ్యూల్ ప్రాంతాలు కానీ, అదేవిధంగా ఉద్యోగ రిజర్వేషన్లు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ అనేక చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగాలతో పాటు భూమి మీద జరిగినటువంటి పోరాటాల ఫలితంగా 60 ఏళ్ల కాలంలో సోనియా గాంధీ గారు, తల్లి సోనియా గాంధీ గారు ఎట్లయితే తెలంగాణ ఇచ్చే ఆకాంక్ష నెరవేర్చిందో దానికంటే ముందు 2006లో 40 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా భూమి కోసం పోరాడుతున్నారని, భూమి మీద, అటవీ మీద హక్కులు కల్పించినటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ గొప్పనే. ఇవాళ బ్రిటిష్ వారిని నిలగొట్టగలిగినాం, నిజాం పాలన నిలగొట్టగలిగినాం, దొరసామ్యాన్ని లేదా ఇట్లా పీడనను నిలగొట్టగలిగినాం. కానీ కేసీఆర్ గారు తెలంగాణ పునర్నిర్మాణం పేరుతోటి మనకు వచ్చినటువంటి భూ హక్కులన్నీ కూడా లాగేసుకుంటున్నారు. సాగులో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా హరితహారం పేరుతో మొక్కలు పెడుతున్నారు. దళితులకు పంచినటువంటి అసైన్మెంట్ భూములు, ప్రభుత్వ భూములు అంటే ప్రజల భూములు కాదా? ఏమన్నంటే ఇక్కడికి వస్తారు, ఇది ప్రభుత్వ భూమి అంటారు. అరే పేదోడు దున్నుకుంటున్నా అది ప్రభుత్వ భూమి. హైదరాబాద్ లో కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేది ప్రభుత్వ భూమి కాదా? వాటికైతే కోట్లు వాళ్ళ దగ్గర, వీళ్ళు కమిషన్లు, వీళ్ళు అక్కడ ప్రభుత్వ భూములలో వాళ్ళు కార్పొరేట్ కంపెనీలు పెట్టి కోట్లు సంపాదించుకుంటారు. ఈ రకంగా దళితులను, గిరిజనులను అడుగడుగు చిత్తూరు జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లి ఆనందగిరిలో కొలువుదీరిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ పండితులు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుమ్మ స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను తీసుకుని ఆనందగిరి అధిరోహించారు. అంతకుముందు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని అర్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ మునిరత్నం రెడ్డి, ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శర్మ తీర్థ ప్రసాదాలు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. కరోనా నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆయన సిబ్బందికి పస్తు వస్త్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు 5 లక్షల రూపాయలతో నిర్మించిన శ్రీ స్వామివారి అలంకార వాహన మండపంను ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ
ఎంపీడీఓ అమర్నాథ్, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వర దేవతాభ్యో నమః. శ్రమ దోపిడీకి గురవుతున్న కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధన కోసం బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్టు కార్మిక సంఘ్ ద్వారా హక్కులు సాధిస్తామని భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. కనీస పనికి కనీస వేతనం అందించకుండా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు రావాల్సిన హక్కుల సాధన కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి చేస్తుందని లక్ష్మారెడ్డి అన్నారు. ఏ కంపెనీని తీసుకోండి, ఒకప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ 100 ఉంటే కాంట్రాక్ట్ వర్కర్లు 5 మంది 10 మంది ఉండేది. ఢిల్లీ పోయిన తర్వాత ఈ సింగరేణి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సందర్భాలలో మన రిప్రజెంటేషన్ చదివిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు దృఢ సంకల్పం మన లక్ష్మారెడ్డి గారు అక్కడి నుంచి మన రాష్ట్ర పెద్దలకు అగ్రవర్గ నాయకులకు ఫోన్ ద్వారా తెలియజేస్తే నేను సింగరేణి పర్యటన చేస్తానని చెప్పేసి ఇది మనకున్న భారతీయ మజ్దూర్ సంఘ్ సంబంధించిన కృషి. ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించింది జాతీయ ఉత్పత్తుల చట్టం వచ్చినప్పుడు పర్మనెంట్ కార్మికుడు ఎవరైతే చనిపోతారో వర్క్ కాంపన్సేషన్ ఎంత ఉంటే 15 లక్షల రూపాయలు కార్మికులు కూడా ఇవ్వాలి అని కోరిన యాజమాన్యం తీసుకుంటే అన్నింటిలో కూడా రికార్డు చేపించి సింగరేణి యాజమాన్యం సంవత్సరం 15 రూపాయల వర్క్ కాంపన్సేషన్ అనేది సింగరేణి వ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు సంబంధించిన అంశాలన్నింటి కూడా ప్రతిరోజు మనం చర్చించుకుంటా ఉన్నాం. ఆ చర్చ రిప్రజెంటేషన్ ఇవ్వడం జనరల్ మేనేజర్ కార్యాలయం కూడా దానికి సంబంధించిన చేయడం ఎవరైతే వాళ్ళ దగ్గర మనం అక్కడ యాజమాన్యాలు భయపడతాయి. మనం వీక్ గా ఉంటే సింగరేణి యాజమాన్యం ఈ కంపెనీలో పనిచేసే దాదాపు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ దోపిడీ చేస్తూ వాళ్ళకి అతి తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కానీ హై పవర్ వేతన కమిటీ సిఫారసులను అమలు చేయకుండా వైద్య సదుపాయాలు కల్పించకుండా దోపిడీ చేయడం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అరికట్టడానికే భారతీయ మజ్దూర్ సంఘ్ ఇవాళ ఈ గోదావరి ఖనిలో సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ పేరిట ఒక కొత్త యూనియన్ స్థాపించి వాళ్ళ న్యాయమైన హక్కులను సాధించడానికి ఇవాళ శంకాన్ని పూరిస్తున్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. హై పవర్ కమిటీ కోల్ ఇండియాలో అన్స్కిల్డ్ లేబర్కి 930 రూపాయలు ప్రతిరోజు ఇస్తుంటే ఇక్కడ దాంట్లో సగం కూడా ఇవ్వడం లేదు. 430 రూపాయలు ఇచ్చి ఇంత శ్రమదోపిడి గురి చేస్తూ ఉన్నారు. అట్లాగే వైద్య సదుపాయాలు కూడా వాళ్ళ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళ కుటుంబాన్ని మొత్తానికి మెరుగైన వైద్య సదుపాయాలు దొరుకుతాయి. కానీ ఇక్కడ కేవలం కార్మికుడికి అది కూడా రిఫరల్ హాస్పిటల్ ఎంత సీరియస్ కేసు అయినా కానీ కేవలం హాస్పిటల్ వరకే ట్రీట్మెంట్ చేసి ఇస్తున్నారు. ఇటువంటి అన్యాయాలను ఇక ముందు మేము సాగనివ్వం. వీళ్ళ హక్కుల సాధన కోసం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో బోనాలు బతుకమ్మ ప్రత్యేకమైనవని దత్తాత్రేయ అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని అన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించాలని చెప్పారు. బోనాలు ఇది చాలా ప్రత్యేకమైనది. మన భాగ్యనగరంలో పాతపట్నంలో చాలా ప్రాచీనమైనటువంటి అమ్మవారి దేవాలయం. ఈ దేవాలయంతో
పాతపడినంలో అనేక మంది భక్తులు ఆశీర్వాదాలు తీసుకొని శక్తివంతంగా ఉంటున్నారు. అలాగే చార్మినార్ దేవాలయం కూడా, చార్మినార్ దేవాలయం చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇలాంటి దేవాలయాలు అందులో శక్తి చాలా అవసరం. శక్తి లేనిది భక్తి కూడా కలగదు. కాబట్టి శక్తి చాలా పరాక్రమమైనటువంటిది. అలాంటి శక్తి వల్ల అన్ని విధాలుగా మనకు ముక్తి లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక భావాలు, నైతిక విలువలు ఎంత పెంపొందించబడితే అంత సమాజానికి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి నైతికమైన విలువలు మన ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఒక మూలాలను మనం మర్చిపోకుండా హైందవ సాంప్రదాయాన్ని తప్పకుండా పాటించే విధంగా మన సోదరీమణులు మహిళలు ప్రత్యేకంగా ఈ బోనాలు తెలంగాణకు చాలా ప్రత్యేకమైనటువంటి ఈ తెలంగాణ ప్రత్యేకత బోనాలు, బతుకమ్మ. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. యువతీ యువకులు కూడా దీని నుంచి ప్రేరణ తీసుకొని తప్పకుండా మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని నేను తప్పకుండా భావిస్తున్నాను. అదేవిధంగా మత సామరస్యం చాలా అవసరం. అభివృద్ధికి బాట వేయడం మత సామరస్యం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఈ మత సామరస్యాన్ని నెలకొల్పాలని, అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండే సామాజికమైన న్యాయం జరుగుతుందని ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్పష్టంగా సంకేతం ఇస్తున్నారు. అభివృద్ధికి అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం. పాతపట్టణాన్ని తప్పకుండా మంచి జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి ఇక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, అలానే అమ్మవారు ఈ సంవత్సరం మంచి వర్షాలు, మంచి అనేకమైనటువంటి ఒక పంటలను కూడా ఇచ్చి కలిగించి మనకు అన్ని విధాలుగా సకల సౌకర్యం. నగరమంతా అమ్మవారి బోనాల ఉత్సవాలతో సందడిగా మారింది. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని కిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు ఇక్కడ కొలువై ఉండడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఈ కిల్లా మైసమ్మ అమ్మవారి దర్శనానికి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు రాములు విచ్చేసి దేవాలయాన్ని సందర్శించారు. రాములు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వంతో చర్చించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. ఆలయ చైర్మన్ గొడుగు శ్రీను మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారం ఆలయ అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ కలిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గొడుగు శ్రీను పేర్కొన్నారు. ఎన్టీఆర్ నగర్ కాలనీలో కిలా మైసమ్మ తల్లి ఉత్సవాలు బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్నాయి. మరి
ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ గారు, సభ్యులు, అదేవిధంగా ఈవో అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎంతో పురాతనమైనటువంటి టెంపుల్. మరి వాస్తవంగా ఇక్కడ చూస్తే ఈ గుట్ట కింద గుట్టను తెలిసి మరి ఇక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడంగా ఉంది. ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని తప్పనిసరిగా ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి చైర్మన్ గారు చెప్పినట్టుగా స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్యులు యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు పేరుమల్ల మహేష్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడబ్ల్యూజేఏ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఎండి షానూర్ బాబా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉచితంగా సేవలందిస్తున్న విలేకరులకు జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎండి షానూర్ బాబా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు గౌరవ వేతనం నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా జర్నలిస్టు పిల్లలకు కార్పొరేట్ విద్యాలయాల్లో ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఏ మండల అధ్యక్షులు చిమ్మని రాజు, మండల కార్యదర్శి బొమ్మగాని సాయిరాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పట్టణ కమిటీ యాదగిరిగుట్ట అయినటువంటి తిరుమల మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు ఆహ్వానించి ఈ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి మహేష్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నన్ను ఆహ్వానించి వారు నన్ను సన్మానించినందుకు వారికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వారు జర్నలిస్టులు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులందరినీ మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము మా యొక్క తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ కూడా గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు నెలకు ఇవ్వాలని మేము సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టులు 55 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి జర్నలిస్టులకు కూడా నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు 2,13,34 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.90 అడుగులుగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.20 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 21,000 క్యూసెక్కులు నీరు, సాగర్ కుడి కాలువకు 7,878 క్యూసెక్కుల నీరు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీరు మొత్తం కలిపి సాగర్ నుంచి అవుట్ఫ్లోగా విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను గత నెల నుంచి 3 సార్లు ఎత్తారు. సాగర్ దిగువ ప్రాంతాలను, నదీ సమీప గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు దళిత బంధు సెగ, పదవికి రాజీనామా చేయాలంటూ దళిత సంఘాలు ధర్నా. ఇంద్రవెల్లిలో ఈ నెల 9న దళిత గిరిజన దండోరా బహిరంగ సభ, ఏర్పాట్లను పరిశీలించిన సీతక్క దళితులంతా తరలి రావాలని పిలుపు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ, పనికి తగ్గ వేతనాలు లేవంటూ కార్మికులు ఆవేదన. చిత్తూరు జిల్లా ఆనందగిరిలో ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి. లాల్ దర్వాజా బోనాల్లో పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన గవర్నర్ దంపతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.